ఆంక్షలు కుట్రలతో జగన్ నెల్లూరు టూర్ ఆపగలరా? ఆపడానికే ప్రయత్నాలు, ఆపలేక విశ్వ ప్రయత్నాలు. ఆగుతారా? ఈయన ఆగుతారా? ఈయన ఆగినా జనాలు ఆగట్లేదు. అదే వాళ్ళ పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు జనంలోంచి ఆవిష్కృతుడైన జననాయకులకి జనంలో ఉండే ప్రభంజనాన్ని ఆకలించుకోలేక పైపచ్చి కడుపు మంటతో నేను వెళ్తే ఎందుకు రారు, మీరు వెళ్తే ఎలా వస్తున్నారు అన్నదానికి శిబి చక్రవర్తి సార్ మీరు అంటున్నా ఒక సీఎంకి రారా జనం? రారా? రాకే కదా సార్ ఈ ప్రాబ్లం. నిజంగా స్వచ్ఛందంగా తరలి రాని ప్రజలను చూసినప్పుడు, స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలను చూస్తే కంటగింపుగానే ఉంటుంది. ఇప్పుడు మీకు ఆపిన కొద్దీ ఇప్పుడు వామనావతారంలో ఒటుడింతే ఇంతే అంతే అని కనబడుతున్న దగ్గర ఇప్పుడు మీరు ఆయనది వినుకొండ దగ్గర నుంచి తీసుకోండి, అలాగే ఎమ్మెల్సీ గారి మరణం పాలవలసి వెళ్ళారు, అలాగే మిర్చి యార్డ్కి వెళ్ళారు, తర్వాత రాప్తాడు వెళ్ళారు, తర్వాత పొగిలి రైతులు తెచ్చారు, సత్తెనపల్లి వెళ్ళారు, తర్వాత బంగారపాళ్యం, రషీద్ వినుకొండ ఫస్ట్ తెనాలిలో ఆ యువకుల్ని కొట్టిన దగ్గర. మీరు అక్కడ ఎక్కడైనా సరే మీ దగ్గర ఎంతమంది వస్తే మా దగ్గర ఇంతకి 10 రెట్లు వస్తారన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. అంటే మీరు ముందు స్లైడ్లో ఒకటి గమనించండి, మొదట 100 మంది అన్న దగ్గర రెండోసారి వాళ్ళే 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. అవును, అంటే మీరు అక్కడే వాళ్ళ డెన్సిటీ అర్థమవుతుంది. ఇక్కడ దీని అన్నిటికన్నా నాకు ఇవన్నీ వదిలేండి సార్. 3వ పాయింట్ నాకు చాలా సెన్సిటివ్ లైన్. కరెక్ట్. ఎందుకంటే ఆయనకి Z+ కేటగిరీ ఉంది. Z+ కేటగిరీకి బేర్ మినిమం ప్రొడక్షన్ ఏంటంటే 54 నుంచి 57, 58 మంది ఆయన టెరిటరీలో ఉండాలి. ఓకే, ఇది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పాటించవలసిన ప్రాథమిక నియమావళి Z+కి. మరి 1000 మంది పోలీసులను పెడుతున్నామని అంటున్నారు సార్. ప్లీజ్ నన్ను ఒక్కసారి చెప్పనివ్వండి ప్రజలకి. ఈ Z+ కేటగిరీ ఉన్న దగ్గర ఏంటంటే రోప్ పార్టీ ఆయన టెరిటరీలో. మీరు మొన్న బంగారపాలెం మిర్చి యార్డ్ ఆయన మామిడికాయ రైతుల దగ్గర పరిస్థితి చూసినా, మిర్చి యార్డ్ పరిస్థితి చూసినా, నెక్స్ట్ మొన్న దీని దగ్గరికి వెళ్ళారు ఆయన అక్కడ రెంటపాడులో అదే సత్తెనపల్లి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆయన రేడియస్లో ఒక్క పోలీసు ఉన్నాడా? ఎక్కడ కనపడరు. ఆయన రేడియస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మాట్లాడుతున్నాను. ఉదాహరణకి 2000 మంది దగ్గర ఎంతో నాకు రాప్తాడులో పెట్టిన ఉదంతో నాకు తెలుసు. 1200 మందిలో 1100 మందిలో పెట్టారు దగ్గర. కానీ అక్కడ అన్ని హైవేల్లో దిగ్బంధం చేయడానికి వాడారు. ఆయన హెలిప్యాడ్ దగ్గర జగన్ గారి భద్రత కదా వాళ్ళు. నేను మాట్లాడుతున్న Z+ గురించి కన్సర్న్ ఎక్స్పెక్ట్ కరెక్ట్. అండ్ మీకు హెలిప్యాడ్ దగ్గర కూడా మీరు రాప్తాడులో మీరు గమనించగలిగితే 20-30 మందిని నామకావస్థ పెట్టారు. కానీ సాధారణంగా హెలిప్యాడ్ టెరిటరీలో పోలీస్ పటిష్టత ఎలా ఉంటుందో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అవును, మీకు నేను చెప్పకూడదు. ఆ రేడియస్లోకి ఎవరిని రానివ్వరు అసలు. ఫస్ట్ మనుషులు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే నియంత్రించడానికి అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవును. దిస్ అనదర్ సీరియస్ కన్సర్న్. సో మూడోది, గత అనుభవాల నుంచి ఎవరైనా సరే నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూడడానికి మీరు ఆద్యంతం రేపు కూడా ఆయనకి రోప్ పార్టీ కనుక ఇవ్వకపోయి 54 నుంచి 58 ఆయన రేడియస్లో పోలీస్ సెక్యూరిటీ లేకపోతే మాత్రం ఇట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా ఈ తొప్పలు ముళ్ళల్లోంచి ఎలికిస్తున్నారు. నిన్న పిఎస్సి సమావేశాలకు వెళ్ళి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ భద్రత విషయంలో చాలా ఆందోళన ఉంది, కుట్రపూరితంగా చేస్తున్నారు అని. ఇంటెన్షనల్గా సార్, ఇప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్నారు సార్. ఈయన కూడా అట్లా జనం మధ్యలోకి అలా చొచ్చుకు వెళ్ళిపోవడం. బంగారుపాలెంలో మీరు చూసుంటారు, ఆ లోపలికి మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిన తర్వాత జంప్ ఒక్క పోలీసు లేరు అక్కడ, మొత్తం జనం మధ్యలో వదిలేశారు ఆయన్ని. ఆ దృశ్యాలు ఉంటే ఒకసారి వేయండి, చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యాలు చూస్తే. మీరు మన సత్తెనపల్లి కూడా ఆయన రోప్ పార్టీ లేరు, మీరు గమనించండి. మీరు జనాల్లో అప్పటి వరకు జనాన్ని కంట్రోల్ చేయడానికైనా ఉన్నటువంటి పోలీసులు, అంటే ఆ రాకుండా పర్యటనకు రాకుండా ఉన్న పోలీసులు కూడా ఎవరు లేకుండా మొత్తం జంప్ అయిపోయారు. మీకు ప్రాబ్లం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్ చేస్తున్న 1000 మందినో 1200 మందినో 900 మందినో మీరు అందరూ చెక్ పోస్టులు, మీరు చెప్పిన 20 చెక్ పోస్టుల దగ్గర నియంత్రించడానికి మాత్రమే ఉంటున్నారు. ఆయన టెరిటరీలోనూ ఆయన రేడియస్లోనూ ఆయన వెళ్ళి ప్రాంతంలోనూ సంబంధిత పోలీస్ వ్యవస్థ సెంట్రిక్గా డిప్లాయ్ చేయవలసిన గణాన్ని అక్కడ డిప్లాయ్ చేయట్లేదు. ఓకే, దిస్ ఈస్ అ సీరియస్ కన్సర్న్ అండ్ అప్రహెన్షన్. ఇంకోటి చెప్తున్నా, మీరు ఆయన దగ్గర మీరు స్థానిక నాయకులను కూడా నిలువరిస్తున్నారు రానివ్వకుండా. మీరు గమనించారు లేదో? ఎందుకంటే మిర్చి యార్డ్లో ఆయన సంబంధించిన నాయకులు ఒక వలయం కింద ఏర్పడి నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళందరూ లేని పేరునాని గారిని కేసులో పెట్టొచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఒక వలయం కింద ఏర్పడి ఆయన కాపాడుకున్నారు. రోప్ పార్టీ ఉండాలా? Z+ కేటగిరీ ఉంటే ఖచ్చితంగా వేరు మినిమం సార్ 54, 58 మంది ఆయన చుట్టూ రేడియస్లో ఉండాలి. ఆయన టెరిటరీలో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంచండి, ఆయన ఉంటే ఈ చుట్టూ మాత్రం 54, 58 మంది ఉండాలి నిలువరించడానికి. ఇప్పుడు ఇదే ఆయన మీరు రోప్ పార్టీతో వెళ్ళారు అనుకోండి సార్, ఈ 900 మంది హైవే చెక్ పోస్టులు పెట్టే బదులు రోప్ పార్టీతో కిలోమీటర్ రేడియస్ని ఈజీగా ఏమీ కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ కాకుండా మూవ్ అయిపోతారు. అట్లాంటి వెసులుబాటు ఆయనకి ఇవ్వట్లే. తర్వాత
ఒక సీరియస్నెస్ పర్టికులర్ పాయింట్స్. ఇప్పుడు ఆయన వెళ్తున్న ఒక డిస్టెన్స్ ఉదాహరణకి 10 కిలోమీటర్లు అవనిచ్చు, 2 కిలోమీటర్లు. రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది నాట్ లెస్ దెన్ 3 కిలోమీటర్స్ రేడియస్. అవును. వీళ్ళు ఎంతమందిని డిప్లాయ్ చేయాలి సార్? వీళ్ళు చెప్తున్న 1000 మందిని గౌరవ ఐజీ గారు, ఎస్పీ గారు అయితే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కానీ ఇదే రోప్ పార్టీ టైప్లో కానీ, సెక్యూరిటీలో పికెట్ టైప్లో కానీ హైవేలో పెట్టమనండి అక్కడ ఆ 3 కిలోమీటర్ల రేడియస్లో. ఓకే. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ముందుకెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. రెండోది, ఆయన రేడియస్లో కవర్ రాకుండా ఉంటారు. సాధారణంగా మీకు ఒక విషయం చెప్తా సార్, పోలీస్ వ్యవస్థ మీద 190 మందికి గౌరవం, మర్యాద ఉంటుంది. ఆ మర్యాద గౌరవంతో వాళ్ళని దాటుకుని వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైతే వాళ్ళు ఉండరో ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు మీరు ఉదాహరణకు బౌన్సర్లో లేదా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారు, వాళ్ళు నెల్లూరు ఇస్తే నెల్లూరు నుంచి పడతారా? వాడు మహా అయితే 3-4 తోస్తాడు. మిగిలిన వాళ్ళు 10 మంది వచ్చారు అనుకోండి, 3 తోయగలరు, మిగిలిన 7. అది అక్కడ సీరియస్ కన్సర్న్. ప్రైవేట్ సెక్యూరిటీ ఛాలెంజ్ కాదు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కనుక ఆయన రేడియస్లో ఉంటే గౌరవ మర్యాదతో అంత మాబ్ ఆయన మీదకి రావడానికి వెసులుబాటు ఉండదు. మీరు వాస్తవంగా చూస్తున్న దృశ్యాలకి హైకోర్టుకు వీళ్ళు చెబుతున్న దానికి అసలు ఏమైనా పొంతన కనిపిస్తోందా? కేటగిరీ ఉంది, మేము ఆయనకి కావాల్సిన భద్రత ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ మీకు ఒక మాట చెప్పనా, గౌరవ ఐజీ గారు ఒక టీమ్ని డిప్లాయ్ చేసినప్పుడు నియరెస్ట్ బెటాలియన్ని తీసుకొచ్చి 900 మంది, 1200 మంది, 1000 మంది ఇచ్చిన దగ్గర వాళ్ళ దగ్గర లాగ్ బుక్లో రికార్డు చూపించడానికి వెసులుబాటు ఉంటుంది గౌరవ న్యాయస్థానానికి. బట్ ఇఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ రెస్పెక్టివ్ లాయర్స్ కనుక ఈయన చుట్టూ జరుగుతున్నది కనుక, బంగారుపల్లి కానీ, రాప్తాడుది కానీ, నెక్స్ట్ మొన్న సత్తెనపల్లి పర్యటనలు కానీ తీవ్రతని జస్టిఫై చేయగలిగితే డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అడుగుతారు, జెడ్+ కేటగిరీకి రోప్ పార్టీ ఏది, 54 నుంచి 58 మంది ఆ రేడియస్లో చూపించండి కానిస్టేబుల్లో అడుగుతారు. అది లేనప్పుడు డెఫినెట్గా అది సీరియస్నెస్ కదా సార్.